Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another video. So this video కొంచెం different గా ఉండబోతుంది because we are going to Albania for vacation anamata. First of all, here's my airport outfit guys. ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పేయండి. నా ఫేస్ లో ఉన్న ఎక్సైట్మెంట్ చూస్తున్నారా? వెకేషన్ కి వెళ్తున్నాను కదా, అందుకని అంత హ్యాపీగా ఉన్నాను అన్నమాట. స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాం మేము. మా ఫ్లైట్ స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్ నుంచి ఉండిందన్నమాట. The airport was jam-packed guys. ఎంత బిజీగా ఉండిందంటే సమ్మర్ సీజన్ అంటేనే హాలిడే సీజన్ కదా, సో చాలామంది యూకే నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మేబీ బిజీగా ఉండిందేమో. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర క్యాష్ ఉంటే చాలా అంటే చాలా బెనిఫిషియల్. మేము ఇక్కడ చేసుకుందాం అనుకున్నాం, అల్బేనియన్ లేక్ వాళ్ళ దగ్గర అయిపోయినాయి అంట. సో అందుకని చెప్పి ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాక చేసుకుందాం అనుకున్నాం. అల్బేనియానే ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే అల్బేనియా ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వే యూ కెన్ ట్రావెల్ వితౌట్ అ వీసా అనమాట. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద యూకే బీఆర్పీ ఒకటి ఉంటే సరిపోతుంది, సెపరేట్గా వీసా అక్కర్లేదు. ఫ్లైట్లోకి ఎక్కినాక మమ్మల్ని ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేయించారనమాట. చాలా గందరగోళంగా ఉండింది ఫ్లైట్. రయనేర్ బుక్ చేసుకున్నాం మేము. 2 members ఫ్లైట్ అమౌంట్ వచ్చేసి £334 పడిందనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ గుడ్ టు క్యారీ యువర్ ఓన్ ఫుడ్ అండి. అట్లీస్ట్ స్నాక్స్ అన్నా తీసుకెళ్ళండి వెన్ యూర్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్, బికాజ్ మీకు తెలీదు ఇఫ్ యూ డు నాట్ ఈట్ నాన్ వెజ్ ఆర్ ఇఫ్ దే డు నాట్ గివ్ యూ మీల్స్ అనమాట. ఇట్ ఈస్ వెరీ హ్యాండీ. Tirana International Airport, main city of Albania. Tirana is our first destination. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇమిగ్రేషన్ అంతా కూడా. క్యాబ్ మేము ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాము. గ్రీన్ క్యాబ్స్ ఇస్ ద మోస్ట్ పాపులర్ క్యాబ్ ఇన్ అల్బేనియా. మనకి ఓలా ఎలాగో ఇక్కడ వాళ్ళకి గ్రీన్ క్యాబ్స్ అలాగా. మేము ఇక్కడ నుంచి 8 more cities ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అన్నిట్లో మోస్ట్లీ ఎయిర్బిఎన్బీసే బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బీస్ టూరిస్ట్ అపార్ట్మెంట్స్ కాబట్టి మాకు లాక్ లాంటిది ఏమి ఇవ్వలేదు, ఒక కోడ్ అయితే ఇచ్చారు. అండ్ రివ్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎయిర్బిఎన్బీస్ అండ్ రెస్టారెంట్స్ వెన్ యూర్ గోయింగ్ టు అ న్యూ ప్లేస్. అండ్ వన్ మోర్ టిప్ ఇస్ ఆస్క్ యువర్ హౌస్ హోస్ట్ కానీ ఓనర్స్ కానీ అబౌట్ క్యాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ కానీ. దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మాకు క్యాబ్కి హెల్ప్ చేసింది కూడా మా హోస్టే. హలో గాయ్స్, మేము రూమ్లోకి చెక్ ఇన్ చేసేసాక స్పార్ ఉందన్నమాట పక్కన, కనిపిస్తుందా? దానికి షాపింగ్ చేసుకుందాం. కొంచెం బ్రెడ్స్, ఎగ్స్, జ్యూసెస్ ఏమన్నా తాగడానికి వాటర్ అవన్నీ తెచ్చుకుందాం వచ్చామన్నమాట. మేముండే ప్లేస్ నుంచి ఒక 6 minutes డిస్టెన్స్లో ఉంది. ఐస్ క్రీమ్ తినాలనిపించి ఐస్ క్రీమ్ చిల్ అవుతున్నాం అన్నమాట తింటూ.
హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డే 1 ఇన్ టిరానా అనమాట. టిరానా మెయిన్ సిటీ అనమాట, కొంచెం డెవలప్డ్ హైదరాబాద్ లాగా ఉంటుంది ఇన్ అల్బేనియా. సో ఇవాళ కొన్ని మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో దానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ, మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర లేపడానికి. సో కప్ తాగేసి కాఫీ రెడీ అయ్యేసి గబగబా వెళ్ళి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. హలో గాయ్స్, రెడీ అయిపోయాను. బాయిల్డ్ ఎగ్స్ అను నిన్న నైట్ గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఎగ్స్ ఇంకా బ్రెడ్ ప్యాకెట్, జామ్ ఇలాంటివి తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఒక్క మీల్ అయినా మీరు అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ అలా ఒక్క మీల్ అయినా మీరు మీ ఎయిర్బిఎన్బిలోనే తినేస్తే మీకు మనీ సేవ్ అవుతాయి. సో ఒకవేళ మేము ఎయిర్బిఎన్బీసే బుక్ చేసుకున్నాం అనమాట మోస్ట్లీ అన్నీ. సో అలా ఎయిర్బిఎన్బీలో మనకి కిచెన్ తర్వాత అవి కూడా ఉంటాయి కాబట్టి మనం వంట చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో బ్రెడ్ జామ్ ప్రిపరేషన్ ఇది తినేసి ఇంకా బయలుదేరాలి. ఇవాళ స్కాండర్బర్గ్ స్క్వేర్కి, తర్వాత నేషనల్ ఆర్కియాలజీ మ్యూజియం, ఇంకొకటి హౌస్ ఆఫ్ లీవ్స్ మ్యూజియం అనేసి ఇంకొకటి ఉందన్నమాట, దానికి వెళ్తున్నాము. ఇంకా పిరమిడ్ ఆఫ్ టిరానా, ఇవి బేసిక్లీ చాలా పాపులర్ అట్రాక్షన్స్ అంట ఇక్కడ. గూగుల్లో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో దానికి వెళ్ళి మేము చూసుకొని మీకు చూపించేస్తాం. ఎండ అని యూకేలో కొట్టుకులాడాం గాయస్. ఇక్కడికి వచ్చి ఎండ వల్ల కొట్టుకులాడుతున్నాము. మండిపోతుంది అసలు. దీనికి ట్యాన్ అవ్వకుండా నేను ఫుల్ మాడిపోయి వెళ్తానేమో తిరిగి. కానీ బాగుంది. అంటే సాయంత్రం పూట కొంచెం ఆ వేడిగా ఉన్నా కూడా నైట్ టైంలో కొంచెం బాగుంటుంది కదా సన్సెట్ అప్పుడు. సో అలా అనమాట. ద వెరీ ఫస్ట్ లొకేషన్ మేము చూడడానికి వెళ్ళింది ఇస్ రిజరెక్షన్ క్రైస్ట్ ఆర్థోడాక్స్ క్యాథీడ్రల్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చెస్ ఇన్ ద బాల్కన్స్. సో బేసిక్లీ ఈ అల్బేనియా తర్వాత ఇలాంటి రీజన్స్ని బాల్కన్ రీజన్స్ అంటారు అనమాట. ఈ చర్చ్ వచ్చేసి 2014లో స్టార్ట్ చేశారు. దీని ఆర్కిటెక్చర్ మొత్తం కూడా బైజంటీన్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్కాండర్బర్గ్ స్క్వేర్ అనమాట. ఇది మెయిన్ సిటీలో ఉంటుంది. అండ్ అక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ ఇక్కడ నేషనల్ హీరోది అనమాట. ఆయన పేరు మీద బేస్ చేసుకొని ఏరియాకి కూడా పేరు పెట్టారు. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 40,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది అనమాట ఏరియా మొత్తం. ఈ వేడికి లంచ్ పెద్దగా ఏం తినాలనిపించలేదండి, అందుకని చెప్పి స్పార్క్ అయితే వచ్చేసాము. ఫ్రూట్స్ తీసుకుందాము, అట్లీస్ట్ అవన్నా తిందాము, ఓపిక ఉండాలి కదా అని చెప్పి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రూట్స్ అసలు ఇక్కడ. క్లైమేట్కి నా మేకప్ కూడా కరిగిపోయింది, అసలు ఫుల్ టయర్డ్ అయిపోయినాను అనమాట.
లోకల్ మార్కెట్‌కి వెళ్ళకుండా స్పార్‌కి ఎందుకు వస్తున్నాం మేము అంటే, మాకు వాళ్ళ లాంగ్వేజ్ తెలీదు. అండ్ ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో, మాకు బేరం చేద్దామన్నా కూడా అంత ఛాన్స్ లేదనమాట. స్పార్‌లో అయితే స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి కాబట్టి మేము స్పార్ చూజ్ చేసుకుంటున్నాము. ఎన్ని వెరైటీస్ ఆఫ్ మీట్ ఉన్నాయో అండ్ మ్యారినేటెడ్ వెరైటీస్, డిఫరెంట్ కట్స్, కబాబ్స్, ఫ్రెష్ మీట్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరే చూసేయచ్చు. బట్ ఇట్ డిపెండ్స్, మీరు బీఫ్ తినరు, మీరు వేరే అంటే పోర్క్ కానీ ఇలాంటివి తినరు అన్నప్పుడు మీకు ఆబ్వియస్లీ ఆప్షన్స్ ఉన్నాయి, ల్యామ్ కానీ చికెన్ కానీ. అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయో చూడండి. ఓ మై గాడ్, ఎంత బాగా అనిపించిందో నాకు. ఇవన్నీ బేసిక్లీ మాకు లండన్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు. సో చీజ్ మాత్రం చాలా ఫ్రెష్గా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసిన చీజెస్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను గ్రోసరీ స్టోర్స్లో పోజులు కొడుతుంటే పక్కన ఒక ఆమె ఉండి, వర్కర్ అనుకుంటాను, ఆమెకు కూడా నవ్వు వచ్చింది, అందుకే అలా నవ్వుకుంటున్నాము. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ గాయ్స్. మేము ఇంటికి వెళ్ళిపోయి ఎండ తట్టుకోలేక కమ్మగా పడుకొని లేచాము. ఇప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. టైమ్ అరౌండ్ 5:30 5:45 అయింది. సో యా, లెట్స్ గో. సో ఇప్పుడు బేసిక్లీ వెళ్ళే లొకేషన్ పేరు లేక్ వ్యూ అనమాట. అక్కడ లవ్ లాక్ బ్రిడ్జ్ అని ఒకటి చాలా క్యూట్గా ఉంది, అక్కడికి వెళ్దామని. ఇదేంటిది, టిరానా పార్క్ అంట. చాలా పెద్ద పార్కా? యా, చాలా పెద్ద పార్క్ అంట. దీని లోపల నుంచి దానికి నడుస్తున్నాం. ఎన్ని మెట్లు ఉన్నాయి చూసారా? ఇదే అన్నమాట పిరమిడ్ ఆఫ్ టిరానా. తిరుమల కొండలా ఉంది. ఇప్పుడు ఎక్కాలంట, ఎక్కుతున్నాం పడి.
అన్నీ మేము రాసుకున్న లొకేషన్స్ చూసుకోవడం అయిపోయాక డిన్నర్కి ఒక ప్లేస్కి వెళ్దాము అని చెప్పి నేను ముందు నుంచే పెట్టుకున్నాను అనమాట. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ రెస్టారెంట్. ఇక్కడ ఓన్లీ అల్బేనియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది అండ్ రివ్యూస్ మటుకి 5 స్టార్ ఉన్నాయి. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ వెరీ కోజీ ప్లేస్ అనమాట. ఫ్యామిలీ రన్ రెస్టారెంట్. మొత్తం డెకార్ కూడా వింటేజ్ స్టైల్లో ఉంటుంది అండ్ మెన్యూ వచ్చేసి ఇట్ ఈస్ ఓన్లీ 2 pages అనమాట. చాలా పాపులర్ కానీ ఇక్కడ చాలా ఫేమస్ డిషెస్ మటుకే వీళ్ళు పెట్టారు అండ్ స్టీల్ ప్లేట్స్లో సర్వ్ చేశారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. బేసిక్లీ ఇండియాలానే ఉంది ఇక్కడ, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ ఒక ఆర్గానిక్ టీ ఆర్డర్ చేసామన్నమాట అండ్ నేను ఫ్యాంటా చెప్పుకున్నాను. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంది. మరీ స్వీట్ కాకుండా మరీ బ్లాండ్ కాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉండింది అనమాట. నా ఫ్యాంటా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి చికెన్ సూప్ ఇంకా మీట్ బాల్స్ ఆర్డర్ చేసాము. మీట్ బాల్స్ కేమ్ విత్ టొమాటో సాస్ అనమాట అండ్ కాంప్లిమెంటరీ బ్రెడ్ కూడా ఇచ్చారు. The meatballs are so flavorful and delicious. స్పైసీ కాదు, చాలా మైల్డ్గా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ ఉండే. అండ్ చికెన్ సూప్ కూడా చాలా చాలా బాగుంది. మీరు నా ఫేస్లో చూడొచ్చు ఆ ఎక్స్ప్రెషన్, ఇట్ సేస్ ఇట్ ఆల్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఓవెన్ కుక్డ్ బెల్ పెప్పర్స్ అనమాట విత్ పెప్పర్ అండ్ ఆలివ్ ఆయిల్. బేసిక్లీ పీల్డ్ క్యాప్సికమ్స్ విత్ పెప్పర్ అనమాట అండ్ ఆలివ్ ఆయిల్. ఇది కూడా నచ్చింది నాకు, క్రంచీగా అండ్ ఫ్రెష్లీ కుక్డ్. ఇది ఇక్కడ మెయిన్ డిష్ అనమాట. పిజ్జాలా ఉంటుంది బట్ పిజ్జా కాదు. రోటీ స్టఫ్డ్ విత్ ఆనియన్ అండ్ టమాటో. మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీట్ కానీ స్పినచ్ కానీ చీజ్ కానీ. మేము వచ్చేసి ఆనియన్ అండ్ టమాటో చెప్పుకున్నాము. చాలా అంటే చాలా బాగుండింది అండ్ మాకు మొత్తం మీల్ కలిపి 2500 లేక్ అయింది. ఆల్మోస్ట్ 25 pounds అనమాట. బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 2 అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఎగ్స్, వాటర్ మెలన్ పీసెస్ ఇంకా గ్రిల్డ్ చికెన్ అనమాట. రెడీ అయిపోయాము గబగబా, చెక్అవుట్ చేయాలి. సో తినేసి బయలుదేరదాము, మళ్ళీ ఆకలేస్తుంది దారిలో అని చెప్పి గబగబా తినేస్తున్నాం అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొంచెం మేకప్ అయితే వేసుకున్నాను, ఎండకి ఎలాగో కరిగిపోతుందని చెప్పి నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు రెడీ అవ్వడానికి. హలో గైస్, డే 2 ఇన్ అల్బేనియా అనమాట. సో బేసిక్లీ మేము ఇప్పుడే రెంటల్ కార్ వచ్చింది. వన్ థింగ్ అబౌట్ అల్బేనియన్ కార్స్ ఈజ్ స్టీరింగ్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద వెహికల్ అనమాట. సో ఇప్పుడు మేము వీఆర్ డ్రైవింగ్ టు బేరాట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ అనమాట. విల్ గో టు బేరాట్ అండ్ దెన్ బేరాట్లో ఈవినింగ్ దాకా వండేసి తర్వాత వీఆర్ గోయింగ్ టు వెల్లూర్. సో basically ఇదంతా రోడ్ ట్రిప్పే ఉంటుంది. ద నెక్స్ట్ హాఫ్ లైక్ ద నెక్స్ట్ వాట్ ఎవర్ ఆఫ్ ద ట్రిప్ అదనమాట. టిరానా, ఐ రియలీ ఎంజాయ్డ్ స్టేయింగ్ ఇన్ టిరానా. టిరానా ఈజ్ ద మెయిన్ సిటీ అనమాట. సో అక్కడ పెద్దగా ఏం లేవు మనకి చూడడానికి, బిల్డింగ్స్ తప్ప. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎయిర్బిఎన్బి వాజ్ అమేజింగ్ అండ్ ద ఫుడ్ వాజ్ అమేజింగ్ ఎస్ వెల్ అనమాట. సో అది సో బేరాట్కి వెళ్ళిపోయాక బేరాట్ కూడా నేను ఈ వీడియోలోనే చూపించేస్తాను. పార్ట్ 2 విలోర్ నుంచి వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్డ్, ప్లీజ్ వాచ్ ఆల్ ద ఎపిసోడ్స్ కానీ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద వీడియో కానీ. యూ విల్ ఎంజాయ్ 100%. సో నేను బేరాట్కి వెళ్ళాక ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్. అంటిల్ దెన్ డోంట్ లీవ్ ద వీడియో.
దిగడం ఆలస్యం గాయస్. చెమటలు చప్పచప్ప కాలిపోతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ డే కూడా మళ్ళీ మిట్ట మధ్యాహ్నమే బయటికి వచ్చినాము మేము. కానీ బాగుంది. బేరాట్ ఓల్డ్ టౌన్ ఫస్ట్ లొకేషన్. ఇక్కడ మౌంటైన్స్ మీద ఇలా స్ట్రేట్గా లైన్లో ఉంటాయి అన్నమాట ఇల్లులన్నీ. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ బ్యూటిఫుల్ సిటీ పేరు వచ్చేసి బేరాట్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆ హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ హౌసెస్ని ఒట్టోమాన్ హౌసెస్ అంటారనమాట. మీరు ఇందాక చూసిన ఆ వాటర్ ఫ్లో ఉంది కదా, దాని పేరు ఓసమ్ రివర్. ఇది సెంట్రల్ అల్బేనియాలో ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి బేరాట్ క్యాసిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఈ క్యాసిల్ వచ్చేసి ఆ ఓల్డ్ టౌన్ మంగ్లమి అంటారు ఆ హౌసెస్ ఉన్న ఏరియాని. అక్కడి నుంచి వచ్చేసి ఒక 5 minutesలో ఉంది క్యాసిల్ అనమాట. బేరాట్ వచ్చేసి టిరానా నుంచి 1 hour 40 minutes డ్రైవ్ అనమాట. నా వేషం చూసి దర్చుకోకండి. ఈ ఎండలో అన్ని చైన్స్ అన్నీ తీసేసిన, కొప్పు పెట్టుకున్నా, ఏం అర్థం కావట్లేదు. చెమట అసలు తడిస్తాను కింద నుంచి పైకి మొత్తం. ఇదేదో దిగుతూనే ఉన్నాం, మెట్లు నడుస్తూనే ఉన్నాం. ఇదేదో మాటలు కూడా రావట్లేదు అసలు. కానీ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పులు నేను కాక ఇవాళ ఏముండదులే అంత ఎక్కే పరిస్థితి అని ఫ్లాట్స్ వేసుకొని వచ్చిన. దానికి
పనిష్మెంట్ అన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కనిపిస్తుందా? అదనమాట. ఈ రెస్టారెంట్ వెతుక్కోవడానికి మేము పడ్డ తిప్పలంతా ఇంత కాదండి. బేరాట్లో హోమ్ మేడ్ ఫుడ్ బై లిలీ అని ఒక చాలా ఫేమస్ రెస్టారెంట్ వెళ్దాం అనుకున్నాము, కానీ అది ఫుల్లీ బుక్డ్ ఉండిందనమాట. మాకు తెలియలేదు. సో హోమ్ మేడ్ ఫుడ్స్ ఈజీ అని ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే చాలా కోజీ రెస్టారెంట్. అగైన్ అ ఫ్యామిలీ ఓన్డ్ రెస్టారెంట్. సో బేసిక్లీ మేము వేరే రెస్టారెంట్కి వెళ్ళాలన్నమాట, కానీ ఆ రెస్టారెంట్ ఫుల్లీ బుక్డ్ ఉందంట. సో అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఇది కూడా ట్రెడిషనల్ అల్బేనియన్ ఫుడ్ అనమాట. సో వాళ్ళు ఓన్ హ్యాండ్స్ తోటి చేస్తారనమాట. సో ఫుడ్ షూట్ చేయడం కుదరలేదండి. వీ వర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అండ్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ హాట్ అనమాట. అండ్ ద ఫుడ్ వాజ్ సో గుడ్. సో వీ వర్ ఎంజాయింగ్. అండ్ మేము ఇక్కడ వేర్ ఆన్ అవర్ వే టు వ్లోరా ఆర్ వెలోర్, ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు. ద సన్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. గైస్, మేము వెళ్తున్న ప్లేసెస్, మేము వెళ్ళే డెస్టినేషన్స్, తర్వాత మేము ఉండే ఎయిర్బిఎన్బీస్, మేము ఉండే రెస్టారెంట్స్, నేను ప్రతి ఒక్క ప్లేస్ది మీకు డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దట్ మీరు ఒకవేళ అల్బేనియన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు కూడా ఒక ఐడియా ఉండడానికి. సో డిస్క్రిప్షన్ బాక్స్ మాత్రం ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నేను ఈ వీడియోలో మాట్లాడానండి, బట్ సమ్హౌ ద వాయిస్ వాజ్ నాట్ వెరీ క్లియర్. సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్. సో మేము విలోర్ అయితే రీచ్ అయిపోయాము. ద విలా వాజ్ సో 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 ప్రిటీ అండ్ సో బ్యూటిఫుల్. ఐ లవ్డ్ ఇట్. ఇట్ ఈస్ ఆన్ హిల్ టాప్ అనమాట, కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా రూమ్ నుంచి వీ హ్యాడ్ అ ఓషన్ వ్యూ అండ్ ఇట్ వాజ్ లుకింగ్ సో గుడ్. మీకు కెమెరాలో అంత బాగా క్లియర్గా కనిపించదు. సో అందుకని చెప్పి ఐ విల్ గివ్ యూ అ వ్యూ ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్. మిగతా ట్రిప్ అంతా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి. యూ విల్ గెట్ అ పార్ట్ 2. ఐ లుక్ సో డెడ్, బట్ ప్లీజ్ డూ ఫాలో ఆల్ ద పార్ట్స్ అండి. ఐ ప్రామిస్ యూ విల్ ఎంజాయ్. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.